బాతుల ప్రపంచం. నమస్కారం పిల్లలు, పెద్దలు. ఇది తెలివి, చిలిపితనం, నీతి కలసిన ఒక సరదా కథ. చాలా సంవత్సరాల క్రితం ఒక అందమైన గ్రామంలో ఒక ధనవంతుడు నివసించేవాడు. అతడు క్రమశిక్షణ గలవాడు, కాని మంచి మనసున్నవాడు కూడా. ఆ ధనవంతుడికి ఒక సేవకుడుండేవాడు. ఆ సేవకుడు చాలా తెలివైనవాడు, అలాగే కొంచెం చిలిపి కూడా. ఒకరోజు ధనవంతుడికి మంచి విందు చెయ్యాలనే కోరిక వచ్చింది. అతడు సేవకుడిని పిలిచి అన్నాడు, ఈరోజు నాకు మంచి బాతు వంట కావాలి, జాగ్రత్తగా వండి తీసుకురా. సేవకుడు వెంటనే మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద, బాగా బరువైన బాతును కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చి వంట మొదలుపెట్టాడు. బాతు వండుతున్నప్పుడు దాని నుంచి వచ్చిన వాసన అతనికి చాలా నచ్చింది. ఆ వాసన అతని ఆకలిని పెంచింది. సేవకుడు మనసులో అనుకున్నాడు, ఒక చిన్న ముక్క తింటే ఏమవుతుంది, యజమానికి తెలియదు గదా. అలా అనుకుంటూనే బాతు ఒక కాలు దీసి తినేశాడు. తరువాత మిగిలిన బాతును బాగా అలంకరించి యజమానికి వడ్డించాడు. యజమాని ప్లేట్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏమిటిది, ఈ బాతుకు ఒక్క కాలు మాత్రమే ఎందుకుంది అని అడిగాడు. ఏమిటిది, ఈ బాతుకు ఒక కాలు మాత్రమే ఎందుకుంది? సేవకుడు ఏమాత్రం భయపడలేదు. చాలా ప్రశాంతంగా అన్నాడు, స్వామీ, బాతులకు ఒక్క కాలు మాత్రమే ఉంటుంది. యజమాని కోపంతో నవ్వుతూ అన్నాడు, ఏమిటి నువ్వు మాట్లాడేది, బాతులకు 2 కాళ్ళు ఉంటాయి. సేవకుడు నవ్వుతూ అన్నాడు, స్వామీ, మీరు నమ్మకపోతే రేపు ఉదయం చెరువుకి వెళ్లి చూద్దాం. మరుసటి రోజు ఉదయం యజమాని, సేవకుడు కలిసి చెరువుకు వెళ్లారు. చెరువులో చాలా బాతులు నిలబడి ఉన్నాయి. చాలా బాతులు ఒక కాలు మడుచుకుని ఇంకొక కాలు మీద నిలబడి ఉన్నాయి. సేవకుడు వెంటనే అన్నాడు, చూశారా స్వామీ, అన్ని బాతులకు ఒక్క కాలు మాత్రమే ఉంది. చూశారా స్వామీ, అన్ని బాతులు కేవలం ఒక్కొక్క కాలు మాత్రమే కలిగి ఉన్నాయి. యజమాని ఇంకా నమ్మలేదు. అతడు ఒక్కసారిగా చేతులు చప్పట్లు కొట్టాడు. అంతే, అన్ని బాతులు ఒక్కసారిగా 2 కాళ్ల మీద నిలబడ్డాయి. యజమాని నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు ఏమంటావు? సేవకుడు ఏమాత్రం తడబడకుండా అన్నాడు, స్వామీ, నిన్న మీరు చప్పట్లు కొట్టలేదు కదా, అందుకే బాతు ఒక కాలు మాత్రమే చూపించింది. యజమాని ఈ తెలివికి నవ్వకుండా ఉండలేకపోయాడు. అతడు సేవకుణ్ణి శిక్షించలేదు, కాని చివరగా ఒక మాట అన్నాడు, తెలివి మంచిదే, కాని మోసం చేయడానికి కాదు. పిల్లలు, తెలివి మనకు సమస్యల నుంచి బయటపడడానికి ఉపయోగపడాలి, కాని తప్పు చేయడానికి కాదు. నిజాయితీతో కూడిన తెలివే నిజమైన గొప్పతనం. మీకు ఈ కథ నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మళ్ళీ కలుద్దాం.